కూడా ఎవరితోనూ స్ట్రైట్ ఇది ఉండదు ఆయన. ఇప్పుడు కృష్ణయ్య గారు చేసిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలండి? ఎంపీ రాజ్యసభ మెంబర్ అంటే ఆయన పేరుకి వైఎస్ఆర్సీపీకి ఆంధ్ర నుంచి రాజ్యసభకు పంపబడ్డవారు అయినప్పటికీ హిజ్ ఇంట్రెస్ట్ ఆర్ దేర్ మోర్ ఇన్ తెలంగాణ. అవును, ఆయన వ్యక్తిగత స్థాయిలో బీసీ నాయకుడిగా రాహుల్ గాంధీ పట్ల ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్య చేశాడా, లేకపోతే? లేదండి, అది బీసీ నేతగా ఆయన మాట్లాడిన మాటలుగానే చూడాలి. ఆర్ కృష్ణయ్య మాట్లాడినటువంటి మాటలు. అయితే ఆయన ఆయన మొత్తం ఆయన నిర్మాణం ఇక్కడే ఉంది, తెలంగాణలోనే ఉంది. నిర్మాణం తెలంగాణలో ఉంది, ఆయనేమో ఆంధ్ర కోటాలో ఉన్నాడు. ఈయన టోటల్గా ఇప్పుడు బీసీ వీటికి సంబంధించి కులగణనకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్, అలాగే రిజర్వేషన్ మీద ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు బయట. ఈ వ్యాఖ్యలు ఇవన్నిటినీ కూడా పాజిటివ్గా చూసి కొంత రాహుల్ వైపు కదలాలి మనం అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. దీన్ని పార్టీ అభ్యంతరం పెట్టడం లేదు, వైఎస్ఆర్సీపీ అభ్యంతరం పెట్టడం లేదు, ఖండించటం లేదు. కాబట్టి పార్టీ ఒపీనియన్ కూడా కొంచెం మనం అలాగే ఉందాం అని వాళ్ళు ఎక్కడో సీరియస్ నిర్ణయాలే తీసేసుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య గారి వ్యాఖ్యలు కూడా చూడాలి. ఆయన కొంత వ్యక్తిగతం మాత్రమే ఉండదు, వ్యక్తిగతంతో పాటు కొంత పార్టీ సిద్ధాంతాలు లేకపోతే పార్టీ నిర్ణయాల మేరకు ఆ పరిధిలో కూడా మాట్లాడాలి. ఆయన రెండూ బ్యాలెన్స్ చేసుకోకుండా మాట్లాడితే ఇమ్మీడియట్గా చర్యలు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటివి ఏం కనిపించటం లేదు. ఆయన మాట్లాడి కూడా చాలా రోజులు అయింది. అదే ఇప్పటివరకు పార్టీ అంటే ఎలా కనెక్ట్ చేస్తున్నది అంటే సోషల్ మీడియా ఇక్కడ మనం గమనిస్తే ఈ డాట్స్ని కనెక్ట్ చేస్తుంది. కృష్ణయ్య గారు అప్పుడు మాట్లాడింది, కొన్ని రోజుల క్రితం మాట్లాడింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటకలో కాంగ్రెస్ లీడర్స్తో చేస్తున్న మంత్రాలు ఇలాంటి కలిపి చూస్తున్నారు. అవును, ఇట్ మే బీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ బియాండ్ కాంటెక్స్ట్, బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండో ఆలోచన పెట్టుకున్నారనే మెసేజ్ బయటకు వచ్చింది. లేదు, అది క్లియర్ అండి. ఆయన ప్రస్తుతం తన పడవని అటువైపు నడుపుతున్నాడు, ఇండి కూటమి వైపు నడుపుతున్నాడు. ఆయనకి అటు వెళ్ళటం కొంత బెటర్. ఆయన పడవలన్నీ వేరే రాష్ట్రాల్లో నడపడం వల్ల కృష్ణానది గమనం తెలియట్లా, బుడమేరు కృష్ణానది అన్నీ కలిపేసి చెప్పేస్తున్నారు. ఆయన కొన్నాళ్ళు ఇక్కడ కూడా నడిపితే పడవలు తెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా నడిపితే. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అండి, ఎక్సైజ్ శాఖలో కీలకమైన నిర్ణయం తీసుకుంది, చూశారు కదా. అంటే ఆ ఎస్ఈబి ఈజ్ గోయింగ్ టు బి స్క్రాప్డ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని స్క్రాప్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ అయింది. దాదాపు అరౌండ్ 4,000 ఎక్సైజ్ పర్సనల్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ పేరెంట్ డిపార్ట్మెంట్. దీనివల్ల తక్షణం వనగూరే పరిస్థితి ఏంటి, ఏమై ఉంటుంది? తక్షణం అంటే వీళ్ళందరినీ వెనక్కి పంపించటం